నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి ప్రమోషన్ విషయాల్లో మాత్రం శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే కెరియర్కి సంబంధించి ఏదైతే ఒక టర్నింగ్ పాయింట్ కావాలి అని అనుకుంటున్నారో, ఇలాంటి జాబ్ కానీ ఇలాంటి పొజిషన్ కానీ వస్తే ఇంకా లైఫ్లో నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకుని ఎవరైతే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఖచ్చితంగా ఈ వీక్లో అలాంటి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ప్రమోషన్స్కి సంబంధించి గత కొంతకాలంగా కూడా డిలేస్, పోస్ట్ పోన్స్ చూస్తున్నారో ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన శుభవార్త ఈ వీక్లో వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా మీకు వస్తుంది అనుకున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రాలేదని డిసప్పాయింట్ అయిన వాళ్ళకి ఈ వీక్లో ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసేవాళ్ళు కానివ్వండి, జాబ్ చేంజ్ కోసం చూసేవాళ్ళు కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, ఇలా ప్రతి విషయంలో కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది మిథున రాశికి సంబంధించి. అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఇంకా ఏ సోర్సు లేదు, మనకున్న ఇన్సూరెన్స్ కూడా ఆప్షన్ కూడా అయిపోయింది, ఇంకా ప్రతిదీ కూడా మన చేతిలోంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఎవరైతే కొంచెం ఒకలాంటి ఎమోషనల్ ట్రామాను అనుభవిస్తూ ఉన్నారో, అంటే ఖర్చులు జనరల్ మెయింటెనెన్స్తో పాటుగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్లో కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్ ఫ్లక్చువేషన్స్లో కొంచెం ఇబ్బందులుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇక్కడ రీడింగ్ సజెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకున్న ప్రాబ్లమ్ని మీ వెల్ విషెస్ కానివ్వండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీకు రిలేటివ్స్లో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి కానివ్వండి, మీ పొజిషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే మీ బాధను పంచుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కొంతమంది డబ్బుల విషయాల్లో అడగాలంటే ఈగో అడ్డు రావడమో, లేకపోతే మనం అడిగితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే మన డౌట్తోనే చాలామంది ప్రయత్నాలు చేయకుండా ఉండిపోతారు. అంటే మనం డబ్బు అడిగితే చులకన అయిపోతామేమో, ఇప్పుడు ఎవరు హెల్ప్ తీసుకున్నా మనం తక్కువైపోతామేమో అని ఆలోచించి చాలామంది హెల్ప్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న మీ సిచ్యువేషన్కి మీకు ఒకరి సహాయం మాత్రం చాలా అవసరం. చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు అనేది దయచేసి గుర్తించి అప్రోచ్ అయితే అవ్వండి. మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్స్ కానివ్వండి,
హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఇలా లోన్కి సంబంధించి లేదా బిజినెస్ లోన్కి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఎవరికైతే పోస్ట్ పోన్స్ కనిపిస్తున్నాయో లోన్కి సంబంధించి శుభవార్తలు అయితే కనిపిస్తుంది. అది ఏ లోన్ అయినా సరే చాలా కాలంగా మిమ్మల్ని బ్యాంకులకి తెప్పిస్తూ ఆ డాక్యుమెంట్ అని ఈ డాక్యుమెంట్ అని చెప్పేసి చేస్తామని చెప్పేసి అని ఏదైతే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, అంటే ప్రాసెస్ చేసినా చేయకపోయినా ఆ డిలేస్ ఏవైతే ఉన్నాయో అది అయిపోయిందని చెప్పచ్చు. ఖచ్చితంగా మీ లోన్ ప్రాసెస్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నా కానివ్వండి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కడైనా ఇరుక్కుపోయాము అన్నట్టుగా అనిపించినా కానీ ఖచ్చితంగా ఈ వీక్లో మీ డబ్బులకి సంబంధించి మొత్తం డబ్బులు అనేది రాకపోయినా పార్టిషియల్గా మీ డబ్బులు అనేవి మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఆకస్మికంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఇంకా అవ్వవు మన డబ్బులకి సంబంధించిన పనులు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవి తీరుతాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనిది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ కానీ ఈ వీక్ మాత్రం మంచి లాభాలు అయితే చూస్తారు. మరీ ముఖ్యంగా గోల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా సేల్స్ అనేవి బాగుంటాయి. క్లాతింగ్ కానివ్వండి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, ఇలా ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా బిజినెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సొంత వెహికల్స్ తీసుకోవాలి, ఓన్ వెహికల్ లేదు, కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే పాత వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే స్టూడెంట్స్కి సంబంధించి డెడికేషన్ అనేది చాలా అవసరం. ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంది మిథున రాశి వాళ్ళకి. దయచేసి మీ స్టడీస్ మీద, మీ ప్రొఫెషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సింగిల్గా ఉండే వాళ్ళు లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రీజన్ వల్ల కొంచెం ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, కొంచెం తప్పుదారి పట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లవ్ లైఫ్ ఎంత ముఖ్యమో దానికంటే ముందుగా కూడా ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించండి దయచేసి. అలాగే నైట్ డ్రైవ్స్ చేసేటప్పుడు కానివ్వండి, లాంగ్ డ్రైవ్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానివ్వండి జాగ్రత్తలు తీసుకోండి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే ఏదైనా ట్రెక్కింగ్స్ కానివ్వండి, బీచ్ ఉన్న ఏరియాలు కానివ్వండి, ఎక్కడికైనా సరే మీరు ఏదైనా సందర్శించడానికి వెళ్ళినప్పుడు మాత్రం సాహసాలు అయితే చేయకండి. బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తే కనుక మీకు దెబ్బలు తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా కలిసి వస్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏదైనా సరే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వీసాలకి సంబంధించి, అలాగే ఎవరికైనా చాలా కాలంగా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి కూడా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. బట్ ముందు చెప్పినట్టుగా మీకు డబ్బు పరంగా కానివ్వండి, ఏదైనా సపోర్ట్ పరంగా మెంటల్గా ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీ వెల్ విషెస్తో చెప్పి మీ ప్రాబ్లం ఏంటో పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ది బెస్ట్.